మందు సీసాలు, స్టాంపులు, ముద్దెర్లు, బండ్ల కాయిదాలు, వాటి రిజిస్ట్రేషన్లు గివి సర్కార్కు ఆమ్దాన్ తెచ్చే ముఖ్యమైన శాఖలు. గవర్నమెంట్ గల్లా పెట్టెను కోట్ల రూపాయలతోని నింపేది ఇవే. సరే, మందు సీసాలు, స్టాంప్ల, ముద్దర్లు గురించి అటంకి చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే రవాణా శాఖకు ఆమ్దాన్ పెరిగిందా తగ్గిందా అనే ముచ్చట్ను చూద్దాం పర్రి. తెలంగాణ రవాణా శాఖ ఆమ్దాన్ పెరిగిందా తగ్గిందా అని అంటే తగ్గిందనే చెప్పుకోవాలి. ఎట్లా అంటే కొత్త కొత్త బండ్లు కొన్నప్పుడు వాటి మీద లైఫ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ పడుతుంటది కదా. ఒకట్ల ఒకటే పాలు కట్టే పన్నులతోనే సర్కారుకు 73% ఆమ్దాన్ వస్తుందట. కానీ ఏమంట కరెంటు బండ్లు వచ్చినాయో దాని పుణ్యాన లైఫ్ ట్యాక్స్ తో వచ్చే ఆమ్దాన్ పడిపోయింది. దీనికి అంతటికి కారణం పొగొచ్చే బండ్లను కాకుండా బ్యాటరీ బండ్లను వాడుర్రి, కాలుష్యం తగ్గిర్రి, కరెంటు బండ్లు కొన్నోళ్లకు సర్కారు పన్నులు తగ్గిస్తుంది, ఆఫర్లు ఇస్తుందని అప్పటి గవర్నమెంట్ చెప్పినుండే కదా. ఆ మాటలని అందరు కరెంటు బండ్లకు మల్లుతున్న వరకు ట్యాక్స్ రూపంలో వస్తున్న ఆమ్దాన్ చాలా మటుకు తగ్గిపోయింది. అట్లాగా రాయితీ మునుపు 155 కోట్లు ఉంటే ఈ తాప 650 కోట్లు దాటింది. అంటే ఈ లెక్కన చూసుకుంటే 500 కోట్లు సర్కారుకు తుట్టి అన్నట్లే. ఇక ఈ ముచ్చట ఇట్లా పెడితే ఏడ పోగొట్టుకున్నామో ఆన్నే ఎంకులాడుకోవాలి అన్నట్లు బండ్ల మీద రాయితీ ఇస్తున్న సర్కారులు పోయిన ఆమ్దాన్లు చలాన్ల రూపంలో రాబడుతుర్రు. కాయిదాలు లేవని, రూల్స్ పాటిస్తలేరని ఏదో ఒక సాకు చెప్పి చలాన్ల పేరుతో కోర్టు వసూలు చేస్తుర్రు. అయినా సుత రవాణా శాఖ అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోయిందనే ముచ్చటి నడుస్తున్నాయి. 2026 జనవరి వరకు 7,200 కోట్ల రూపాయల దంద చేయాలని అనుకుంటే అది 6,050 కోట్ల రూపాయల దగ్గరనే అయిపోయింది. మొత్తానికి రవాణా శాఖ గల్లాపెట్టే జనంతా నారాజే కనిపిస్తుంది.